తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నెల రోజుల్లో 100 ఐటీ కంపెనీలు తీసుకొస్తాను అని చెప్పారు. ఆమె పోటీ చేశారు, గెలిచారు, ఎమ్మెల్యే అయ్యారు. నెల రోజులు కాదు, ఇప్పటికే 15 నెలలు గడిచిపోయింది. కానీ ఆమె కొత్త కంపెనీల ఊసు ప్రస్తావనే లేదు. కొన్ని కొత్త కంపెనీలు లేవు, ఉన్న కంపెనీలైనా నిబంధనలు పాటిస్తున్నాయంటే అది కూడా లేదు. స్వయంగా ఎమ్మెల్యే గారి కంపెనీలే పన్నులు చెల్లించకుండా ఎగనామం పెట్టేస్తున్నాయి. ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి మిరాకిల్ సంస్థలు 25 లక్షల రూపాయల వరకు పన్ను బకాయిలు పేరుకుపోవడంతో పంచాయతీలు గగ్గోలు పెడుతున్నాయి. పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి అంటూ పంచాయతీ సర్పంచ్లే ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది స్వయంగా నెల్లిమర్ల ఎమ్మెల్యే జనసేన పార్టీకి చెందిన లోకం మాధవి వ్యవహారానికి సంబంధించినటువంటి విషయం. ఆమె ముందే సర్పంచ్ ఏమంటున్నారో, ఆమె ఎంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారో కూడా చూడండి. నేను అంటుంది మీరు అలాగే 24 lakhs కట్టాలి కాబట్టి అవును. ఇప్పుడు కూడా మీరు ఏ రోజైనా సరే మీరు కట్టకపోయినా అమ్మ మీరు కట్టలేదని ఎప్పుడు మీకు ఫోన్ చేయలేదు. అందుకే మేమేమంటానంటే లాస్ట్ ఇయర్ మాకు ఎవరు కాలం కట్టండి అని చెప్పడం కాదు. మేము లాస్ట్ ఇయర్ మేము ఎంత చేస్తాం మాకు మేము మొన్న ఇప్పుడు కూడా మీకు ఒకటే చెప్తాను, ఎంతమందిలో కూడా మీకు ఒకే మాట చెప్తాను, మీరు కట్టవలసిన పేమెంట్ మీరు కట్టండి, కట్టిన దాంట్లో 50% మీరు కట్టలేదమ్మా. ఇప్పుడు ఎప్పుడు నాకు మార్చి ఎండింగ్లో మీరు కట్టాలి, అయినా మీకు టైం బాండ్. ఇది ఎమ్మెల్యే రెస్పాన్స్. ఒక సర్పంచ్ తన పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి అవసరమైన నిధులు ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం అంటూ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొస్తే, ఆ నిధులు రాకపోయినా కనీసం పన్నులైనా సకాలంలో చెల్లించుంటే తమందరికీ ఎంతో కొంత డ్రైన్లు, వీధి లైట్లు ఇలాంటి సమస్యలైనా పరిష్కరించవచ్చు అని చెప్తే ఆమె ఎంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారో, ఆ వెంటనే అక్కడి నుంచి ఎట్లా ఉడాయించారో కూడా చూడొచ్చు. ఇది ఒక ఎమ్మెల్యే బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి విషయమేనా? ఎన్నికల ముందు హామీ ఇచ్చారు అనేక కంపెనీలు తీసుకొస్తామని, కానీ ఇప్పుడు ఉన్న కంపెనీలే తమ కట్టాల్సినటువంటి పన్నులు ఎగ్గొట్టేస్తుంటే బాధ్యత ఎవరిది? ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కంపెనీలే పంచాయతీలకి పన్నులు పేరుకుపోతున్నా పట్టనట్టే ఉంటే ఏమనాలి దీన్ని? లోకం మాధవి తీరు మీద ఇప్పటికే అనేక రకాల విమర్శలు ఉన్నాయి. స్వయంగా మిత్రపక్షాల మధ్య అక్కడ తెలుగుదేశం, జనసేన నేతల మధ్య ఏమాత్రం సఖ్యత కనిపించట్లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే భోగాపురం చుట్టూ ఉన్న భూములన్నింటినీ కాజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. అలాంటి లోకం మాధవి ఆరోపణలు, విమర్శలు ఎన్నున్నా ముందు నిబంధనల ప్రకారంగా తన కంపెనీ చట్ట ప్రకారంగా సాగాల్సినటువంటి దశలో అందుకు విరుద్ధంగా సాగుతున్నటువంటి వైనమే ఇప్పుడు అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. అందరికీ నీతులు చెప్పే జనసేన పార్టీ అధినేత ఇప్పుడు తన సొంత ఎమ్మెల్యేనే, తన పార్టీకే చెందిన నాయకురాలే ఇంత యథేచ్ఛగా పంచాయతీలు కట్టాల్సినటువంటి పన్నులు ఎగనామం పెట్టేస్తుంటే కళ్ళు అప్పగించి చూడడం ఏంటి అనే ప్రశ్న ఉదయిస్తుంది. పైగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణే, గ్రామీణాభివృద్ధి కూడా ఆయన పరిధిలోనే ఉంది. మరి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా పంచాయతీల్లో అభివృద్ధి పడకేస్తుంటే, గ్రామీణాభివృద్ధి ఊసే లేకపోతే అందుకు బాధ్యులుగా పన్నులు కట్టాల్సినటువంటి తన పార్టీ ఎమ్మెల్యే తీరును ఎందుకని అడ్డుకోవట్లేదు, ఆమెతో పన్నులు చెల్లించి ఆదర్శంగా ఉండాలని ఎందుకు ఆదేశించట్లేదు అనే మాట వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే ఇప్పుడు నెల్లిమర్ల నియోజకవర్గంలో లోకం మాధవి వ్యవహార శైలి అనేక రకాల విమర్శలకి ఆస్కారం ఇస్తుంది. పవన్ కళ్యాణ్ కళ్ళప్పగించి చూస్తున్నటువంటి వైనం అందుకు ప్రధాన కారణంగా మారుతోంది.